హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విశ్వమేధ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్టికల్ 142 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య రీసెంట్గా న్యూస్లో మనం ఈ ఆర్టికల్ని తరచూ చూస్తూ ఉన్నాం. అంటే ఈ ఆర్టికల్ 142 యూజ్ చేసుకొని సుప్రీంకోర్టు ఎందుకు జడ్జిమెంట్స్ ఇస్తోంది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ ఏ కేసెస్లో ఈ అధికారాన్ని సుప్రీంకోర్టు యూజ్ చేసింది రీసెంట్గా, ఇదన్నీ కూడా క్లియర్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అసలు ఫస్ట్ వాట్ ఈజ్ ఆర్టికల్ 142 అని చూద్దాం. ఆర్టికల్ 142 అంటే సుప్రీంకోర్టుకి తన అధికారాన్ని మించి పవర్స్ ఇవ్వడం జరిగింది. అంటే లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్కి ఉన్న పవర్స్ని కూడా తన చేతిలోకి తీసుకొని ఏదైనా ఒక విషయంలో పూర్తి జస్టిస్, కంప్లీట్ జస్టిస్ జరగలేదు అని తను అనుకున్నప్పుడు ఒక ఆర్డర్ని ఎన్ఫోర్స్ చేస్తుందన్నమాట. అది ఆల్ ఓవర్ ఇండియా ఎన్ఫోర్సబుల్ అవుతుంది. సో ఇది ఏ టైంలో యూజ్ చేసింది సుప్రీంకోర్టు అనేది చూద్దాం. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే జ్యుడిషియల్ యాక్టివిజంలోకి వస్తుందన్నమాట ఈ అధికారం. తన ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ కానీ సోషల్ జస్టిస్ జరగలేదు అనుకున్నప్పుడు ఈ అధికారాన్ని ఉపయోగిస్తుంది. ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ కానీ ఏదైనా ప్రస్తుతం ఉన్న లా కానీ వైలేట్ అవుతున్నా సరే ఈ అధికారాన్ని, ఈ డిక్రీ ఆర్ ఆర్డర్ని తను పాస్ చేయొచ్చు అనమాట. దీనివల్ల జ్యుడిషియల్ ఓవర్ రీచ్ జరుగుతుంది అని చెప్పేసి ఒక క్రిటిసిజం కూడా ఉందన్నమాట. తనకు మించిన అధికారాలని యూజ్ చేస్తుందని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, ఛత్తీస్గఢ్ మేయర్ ఎలక్షన్ జరిగింది. అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేశారంటే ఒక 8 బ్యాలెట్స్ని పక్కన పెట్టేసి అవి ఇన్వాలిడ్ ఓటింగ్ అని అవి లెక్కించకుండా మిగిలినవి లెక్కించేసి ఒక విన్నర్ని అనౌన్స్ చేశారు. ఇది సుప్రీంకోర్టు తప్పని చెప్పి తన అధికారాన్ని, ఎలక్షన్లో ఎవరు విన్నర్ అని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకి లేదు, అయినా సరే ఆర్టికల్ 142 యూజ్ చేసుకుని ఈ 8 బ్యాలెట్స్ని కూడా కౌంటింగ్ చేయించి విన్నర్ని అనౌన్స్ చేసింది. అలాగే రామ జన్మభూమి కేసులో కూడా ఈ ఆర్టికల్ 142 యూజ్ చేసుకొని నిర్మోహి అఖారాకి కూడా ఈ ట్రస్ట్లో, అయోధ్య ట్రస్ట్లో రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్కి ఆర్డర్ పాస్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా ఇలాంటి ట్రస్ట్ విషయాల్లో కూడా సుప్రీంకోర్టుకి కలవ చేసుకునే అధికారం లేదు. కాకపోతే ఇక్కడ కంప్లీట్ జస్టిస్ జరగలేదు అనుకున్నది కాబట్టి తను 142 యూజ్ చేసుకొని ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసులో కూడా పెరారి వాలన్ అనే అతను 19 ఇయర్స్ ఏజ్లో తను ఈ సూసైడ్ బాంబర్కి బ్యాటరీస్ కొన్నాడన్న అభియోగంతో తను జైల్లో పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిపోయింది. తను 19 ఇయర్స్ ఏజ్కి వెళ్ళాడు. ఎడ్యుకేషన్ అన్నీ కూడా అక్కడే కంప్లీట్ చేశాడు. అండ్ గుడ్ బిహేవియర్ ఉంది కాబట్టి తన అధికారాన్ని యూజ్ చేసుకుని, అంటే కేరళ గవర్నమెంట్ రిక్వెస్ట్తో తన అధికారాన్ని యూజ్ చేసుకొని అతన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా అదర్ కేసెస్, కేశవానంద భారతి కేసు 1973లో ఆర్టికల్ 142 యూజ్ చేసుకునే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని చెప్పడం జరిగింది. షాబానో కేస్, ఇందులో కూడా ఆర్టికల్ 142 యూజ్ చేసుకుని ముస్లిం ఉమెన్కి అలిమోనీ ఇవ్వాలని చెప్పి గ్రాంట్ చేయడం జరిగింది. విశాఖ గైడ్లైన్స్ కేసులో కూడా ఈ ఆర్టికల్ 142 యూజ్ చేసుకుని సెక్సువల్ హరాస్మెంట్కి వ్యతిరేకంగా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందనమాట వర్క్ ప్లేస్లో. అండ్ సుప్రీంకోర్టు కోల్ బ్లాక్ ఎలొకేషన్ కేసులో కూడా 214 కోల్ బ్లాక్ ఎలొకేషన్స్ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేసిందనమాట. కరప్షన్తో వాళ్ళకి ఈ లైసెన్స్ ఇవ్వడం జరిగిందని. భోపాల్ గ్యాస్ ట్రాజడీలో కూడా విక్టిమ్స్కి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే బీసీసీఐ రిఫార్మ్స్ 2016 కేసులో కూడా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్కి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉండాలని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. అలాగే ఒక క్వశ్చన్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన ఒక క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, prohibitions or limitations or provisions contained in ordinary laws cannot act as prohibitions or limitations on constitutional powers under 142. అంటే జనరల్గా ఒక ఆర్డినరీ లా ప్రకారం ఉన్న లిమిటేషన్స్ కానీ ప్రొవిజన్స్ కానీ ఈ ఆర్టికల్ 142కి ఉండవంట. ఈ ప్రొహిబిషన్ అనేది ఆర్టికల్ 142 అధికారానికి ఉండదంట. సో దీని అర్థం ఏంటి అని అడిగారు. ఎలక్షన్ కమిషన్ యొక్క డెసిషన్స్ని కోర్టులో ఛాలెంజ్ చేయకూడదు అన్నారు. బి, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నాట్ కన్స్ట్రైన్డ్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ పవర్స్ మేడ్ బై ద పార్లమెంట్. సుప్రీం కోర్టు తన పవర్స్ని యూజ్ చేసుకోకుండా పార్లమెంట్ యొక్క లాస్ చేయలేవు, అంటే పార్లమెంట్ లాస్ సుప్రీంకోర్టు అధికారాలని తగ్గించలేదు. అది బి. అండ్ సి,
ప్రెసిడెంట్ గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు క్యాబినెట్ని అడగకుండానే ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది పెట్టచ్చు అనేది సి. డి వచ్చేసి స్టేట్ లెజిస్లేచర్ కొన్ని లాస్ చేసినప్పుడు, ఏవైనా కొన్ని లాస్కి యూనియన్ లెజిస్లేచర్ కన్కరెన్స్ తప్పకుండా ఉండాలి, అప్పుడే చేయగలదు అనేది డి. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. ఆర్టికల్ 142 ప్రకారం ఏంటండి, ఎటువంటి లాస్ వైలేట్ అవుతున్నా, పార్లమెంట్ లాస్ వైలేట్ అవుతున్నా సరే సుప్రీంకోర్టు తన అధికారాలను యూజ్ చేసుకుని 142 పెట్టచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.